వినటము, వాక్యాన్ని స్వీకరించడము, ఆ ప్రకారంగా నడవడము, అది ఎలా జరగాలి అనే అంశం మీద చాలా విస్తృతమైన ధ్యానం మనం చేస్తూ వస్తున్నాం. దేవుడు ఈ ధ్యానాలు మన వినికిడిలో మేలు కలగజేయాలి అని ఆశిస్తూ 13వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇలా ఉంది. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడు. చెవులు గలవాడు వినాలి, ఇది ప్రభు కోరుకుంటున్న విషయం. చెవులు గలవాడు వింటాడు, వినుగాక. ఏ మాట వినాలని చెప్పాడు? ప్రభువు చెప్పిన మాట. అది వింటే ఫలిస్తారు. ఎలా? 100 ఫలించే అవకాశం ఉంది. కనుక విన్నవాడు విన్నట్టుగా చేస్తే ఫలితం కలుగుతుంది. కనుక ఎవరు విని చేసినట్లుగా లెక్క అంటున్నాడు? చెవులు గలవాడు వినుగాక. పివి మనోహర్ గారి ఏమంటారు, అది సండే స్కూల్ కథల పుస్తకంలో ఒక కథ ఇలా ఉంటుంది. ఏం రాస్తాడు అని అంటే, ఆయన కుందేలుకి చెవులు పైకి ఉంటాయి కదా. ఓ రోజు తల్లి కుందేలు పిల్లలతో ఇలా చెప్పిందంట, పిల్లలారా బయటికి రాకండి, జాగ్రత్తగా వినండి. ఇటు ఒక నక్క తిరుగుతూ ఉంది, అది చాలా జిత్తులు మారిది. నా స్వరంతోనైనా మిమ్మల్ని బయటికి పిలవగలదు. మీరు బయటకు వస్తే మిమ్మల్ని చంపి తినేస్తుందమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి. రోజు చెప్తుంది. కొంత పెరిగారు, అటు ఇటు ఆ బొరేలో నుంచి బయటికి రావటం, అవి అటు ఇటు తిరగటం కూడా నేర్చుకున్నాయి. ఓ రోజు తల్లి కుందేలు మేతకెళ్ళిందంట. మేతకెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ నక్క వాటిని పట్టుకుంది, తీసుకొచ్చేసి తినడం కూడా స్టార్ట్ చేసింది. చంపడం అయిపోయింది, తినడం స్టార్ట్ చేసింది. అప్పుడు తల్లి వచ్చింది. తల్లి రాగానే నక్క వినయంతో, అయ్యో కుందేలు గారు ఎటు నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి అని అంటే, ఇలా మేతకెళ్ళి వస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు అని అంటే, ఇవిగో ఇక్కడ నాకు ఒక ఆహారం దొరికింది, నేను ఆహారం తింటున్నాను అని ఈ పిల్లలు ఆ కుందేలు పిల్లలే అని నక్కకి తెలిసి ఇలా అన్నదంట. ఒకవేళ నేను తొందరపడి నీ పిల్లల్ని గట్టా నేను దాడి చేయలేదు కదా, వేటాడలేదు కదా, ఒకసారి చూడు ఈ పిల్లలు నీ పిల్లలేనేమో అన్నదంట. ఎవరు? నక్క కుందేలుతో. అప్పుడు కుందేలు అన్నదంట, ఈ పిల్లలు నా పిల్లలు కాదు అని అన్నదంట. అప్పటికే ఆ నక్క కుందేలు పిల్లల చెవులు కొరికి తిన్నదంట. అందుకని ఈమెమంటుంది, ఈ తల్లి కుందేలు, నా పిల్లలకు చెవులు ఉన్నాయి, నిజంగా చెవులే ఉన్నట్టయితే నా పిల్లలు నా మాట విని బయటకు వచ్చి నష్టపోయేవాళ్ళు కారు. ఇప్పుడు చెవులు లేని కుందేలు పిల్లలు నా ముందు ఉన్నాయి అనంటే, చెవులు లేని పిల్లలు నా పిల్లలు కావు. నేను చెప్పకపోతే నాది తప్పు, చెప్పాను అయినా నా పిల్లలు నా మాట వినక నష్టపోయారు అని అంటే, అది నా తప్పు కాదు, వాళ్ళ తప్పే. నేను చెప్పినప్పుడైతే చెవులు ఉన్నాయి, చెవులు నిజంగా ఉండట్టయితే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చి చెవులు లేని కుందేళ్ళుగా కనబడుతానంటే అసలు నా పిల్లలే కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ నక్క మళ్ళీ అడిగిందంట, ఎందుకు నీ పిల్లలే అలా ఎందుకు చేసేవు అని అంటే ఈ మాట చెప్పిందంట. ఏ మాట? నేను చెప్పినప్పుడు చెవులు ఉన్నాయి, నిజంగా ఇవి ఉన్న చెవులే అయినట్టయితే విని బయటికి రారు కదా, నా మాట వినలేదు, బయటకు వచ్చారు, ప్రాణాలు కోల్పోయారంటే అసలు నా పిల్లలే కాదు అని అన్నది అని. కనుక సండే స్కూల్ పిల్లలకి నీతి పాఠం ఏం చెప్తాడు అంటే, అందులోంచి చెప్పిన మాట వినాలి. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి, వింటే లైఫ్ బాగుంటుంది, లేకపోతే నష్టపోతాము అని చెప్పడం కోసం ఈ స్టోరీ, ఈ కథ ఆయన రాసుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు అనంటే, చెవులు గలవాడే వింటాడు, చెవులు లేనివాడు వినడు అని చెప్పాడు. ఈరోజు సాధారణంగా మనందరికీ భౌతికంగా చెవులు అందరికి ఉన్నాయి, అందరం వింటున్నాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వినే చెవులు మాత్రమే కాదు, వివేచించే హృదయం కూడా కావాలి అంటున్నాడు. జాగ్రత్తగా వినండి, ఈరోజు నా టాపిక్ అదే. వినే చెవులు మాత్రమే కాదు, గ్రహించే హృదయం కూడా కావాలి. దేవుని వాక్యం దగ్గర విన్నామండి, విని వచ్చేసామండి అనకూడదంట ఒక ఆత్మీయుడు. ఏం చేయాలంటే ఆత్మీయుడు విన్నదాన్ని ఏం చేయగలగాలంటే అతడు గ్రహించాలి. అందుకనే దేవుని సన్నిధిలో మనం ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, దేవుని సన్నిధికి రావటానికి
వినే చెవులు మాత్రమే కాదు, గ్రహించే హృదయము కూడా నాకు ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. హృదయము మనసు ఏదో గ్రహించేది కూడా నాకు ఇవ్వు ప్రభు అని చెప్పాలి. దేవుని మాట చెప్పినట్లుగా చేస్తే, ఆయన క్రమాన్ని నెరవేరిస్తే మనం విజేతలం అవుతాం, విజయాన్ని పొందుకుంటాం, ఓటమి నుంచి బయటికి వస్తాం. ఎందుకంటే శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను మార్చేది దేవుని వాక్యం, దేవుని మాటే. దేవుని వాక్యాన్ని ఏమన్నాడు? అక్షయమైనది, శాశ్వతమైనది అని చెప్తూ వచ్చాడు. సజీవమైనది, ఆ ఖడ్గం కంటే పదునైంది అని చెప్పాడు. ఇలాంటి విలువైన విషయాన్ని లేక వాక్యాన్ని మనం అంగీకరించగలిగినప్పుడు దీవించబడతాము. గనక అంగీకరించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి అని చెప్పాడు. అంగీకరించడానికి సిద్ధ మనసు లేక సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు మనస్సు కలిగి ఉంటేనే వాక్యాన్ని వినగలుగుతాం. ఏమి వినాలో ఈరోజు వినేవాళ్ళు లేక శ్రోతలు అంటాం, వినేవాళ్ళు ఏమి వినాలో అన్న విషయాన్ని వదిలేశారు. వాక్యం పట్ల వివేచన కోల్పోయారు. సంఘాల్లో ఏం వినాలి, ఏం తీసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి అనే దగ్గర వివేచనను కోల్పోయి దేవుని పిల్లలు ఎలాగ మారిపోయారంటే వివేచన లేని వారిగా మారిపోయారు, వివేచన లేని వారిగా ఉండిపోయారు. తిమోతితో పౌలు చెప్పాడు, 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతితో 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని అంటూ చెప్తూ వచ్చాడు. ఇది స్వయంగా దేవుడే జారీ చేసిన అంతిమమైన శాసనంగా చెప్తుంది దేవుని వాక్యం. అది దేవుని మాట. తిమోతి ఇది గ్రహించాలని పౌలు కోరుతున్నాడు. అంతిమమైంది, మరింకొకటి లేదు. వాక్యం తప్ప మరింకొక ఆలోచన లేదు. ఎందుకని ఇంత స్పష్టతతో వాక్యం గురించి మాట్లాడుతూ వచ్చాడు? నేను ఉపోద్ఘాతం కాస్త ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. తర్వాత మరొక 4 ఆలోచనలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, లేకపోతే 3 ఆలోచనలైనా. ఎందుకు ఇంత ఖచ్చితంగా ఖండితంగా చెప్తూ వచ్చాడు దైవజనుడు అని అంటే ఇక్కడ ఈ మాట చూస్తాం. రోమపత్రికకి రండి, 14వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. 11, 12 కలిసి ఉన్నాయి. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడు తనను గురించే, మనలో ప్రతివాడు తన గురించే దేవునికి ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి అంటున్నాడు. ఇక్కడ కూర్చున్న మనమంతా ఏం చేయవలసిన అవసరత ఉంది మనందరికీనంటే, ఒక రోజున మనమంతా దేవునికి ఏం చేయాలి మిత్రులారా? లెక్క అప్పచెప్పాలి. ఎవరి గురించి అప్పచెప్పాలి? నా గురించి నేనే, నీ గురించి నువ్వే, ఎవరి గురించి వారే దేవునికి లెక్క చెప్పాలి అని అన్నాడు. ఒక మాటలో చెప్పాల్సి వస్తే మనం తీర్పును ఎదుర్కోవాలి అంటున్నాడు. మనం తీర్పును ఎదుర్కోవాలి. తీర్పరి ముందు న్యాయాధిపతి ముందు నిలబడాలి. అందుకే న్యాయాధిపతి ఎక్కడ నిలబడ్డాడు అన్నాడు? వాకిట్లో నిలబడ్డాడు అన్నాడు. ఎంత దూరంలో లేడు న్యాయాధిపతి, ఆయన వాకిట్లోనే ఉన్నాడు అని చెప్తాడు. కనుక వాక్య బోధనం, వాక్యం యొక్క బయలుపాటు ఏదైతే మన ముందు జరుగుతుందో దానిని స్వీకరించే మనసు ఉండాలి, దాన్ని అంగీకరించే మనసు ఉండాలి. ఎందుకు ఈ తీర్పు గురించిన ప్రస్తావన చేశాడు అనంటే, చెప్పకపోతే ఆ ప్రజలు వారు చేసిన దోషాలను బట్టి దేవుని ఎదుట తీర్పులో మాకు చెప్పినట్లయితే మేము తప్పించుకుందాము కదా అని అంటారేమోనని యెహెజ్కేలు గ్రంథంలో చదువుతాంగా 2వ అధ్యాయం 3, 4 వచనాల్లో, తక్కువ వచనాలే ఉంటాయి, 5వ వచనం అనుకుంటాను బహుశా. నేను వెళ్ళను, అక్కర్లేదులేండి, నేను వెళ్ళను, నేను చెప్పను అనేది బోధకుని యొక్క భావన అయితే, దేవుడు అంటున్నాడు నాకు తెలుసు వాళ్ళు వినేవాళ్ళు కారు అని. వాళ్ళు చదవండి. వినినను వినకపోయినను మీ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని చెప్పు. అది నీ మాట కాదు, ఇది నా మాటగా వాళ్ళకి చెప్పు. ప్రభువా వినట్లేదంటే నాకు తెలిసిలేవా వినంది ఎవరో అంటున్నాడు యెహెజ్కేలుతో. ఎవరు వినరో నాకు తెలుసు, ఎందుకు వినరో నాకు తెలుసు, కానీ నువ్వు మాత్రం చేయాల్సింది విన్నా వినకపోయినా చెప్పేసిరా వెళ్ళు అని అన్నాడు. బాధకుడు కూడా దేవుని వాక్యంతో ఎలా వ్యవహరిస్తున్నాడో
మోసంతో బోధిస్తున్నాడా, ద్వేషంతో బోధిస్తున్నాడా, లేకపోతే బోధకుడు స్వార్థంతో బోధిస్తున్నాడా, దాన్ని బట్టి బోధకుడికి కూడా తీర్పు ఉంటుంది అని చెప్పాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, 1వ వచనంలో చూడండి, బోధకుడు గురించి చెప్పిన మాట, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకుని మీలో అనేకులు ఏం కాకూడదు, బోధకులు అవ్వద్దని చెప్పాడు. అసలు మీరు బోధ చేయటం మానేయండి ఫస్ట్ అన్నాడు. ఎందుకు బోధ చేయటం మానేయాలి? అసలు బోధకులుగా మీరు రూపాంతరం చెందబాకండి అని అన్నాడు. ఎందుకు అని అంటే, విన్నవాళ్లకున్న తీర్పు కంటే చెప్పేవాళ్ళకి మరి కఠినమైన, ఆ పదమైనా ఉంది అక్కడ, మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీరు బోధకులు కాకూడదు అని చెప్పాడు. అందుకని ఇరువైపుల వారు కూడా ఏం చేయాలంటే చాలా త్రికరణ శుద్ధితో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. సాధారణంగా బోధ చేయటం అంటే మనం ఏమనుకుంటామంటే, అవి ఏముందిలే 4 రిఫరెన్స్లు గుర్తుపెట్టుకొని, లేకపోతే నోట్స్లోనే పేపర్లోనే రాసేసుకొని, దాని గురించి కొద్దిగా ఆలోచన చేసుకొని, దాని గురించి ఏమైనా సోర్స్ ఏమైనా ఉంటే చూసుకొని బోధ చేయటం. సరే, రకరకాలుగా దాన్ని చేసేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా బోధకులకు చెబుతున్నది ఏంటి అని అంటే, మరి కఠినమైన తీర్పు ఉంది, జాగ్రత్త అని అన్నమాట. వినేవాళ్ళకి ఏం చెప్తున్నాడు? మీరు జాగ్రత్తగా వినకపోతే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు జాగ్రత్తగా వినకపోతే ఏమవుతారు? మిమ్ములను మీరే మోసపుచ్చుకుంటారు. మిమ్ములను మీరే మోసపుచ్చుకుంటారు. మీరు మోసపోతున్నారు, బోధకులు శిక్ష పొందుతున్నారు. కాబట్టి ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని స్వీకరించాలి అని చెప్పాడు. దేవుని ఆమోదాన్ని పొందుకోకుండా, దేవుని నడిపింపుని లేకపోతే ఆయన సహవాసాన్ని, సహాయాన్ని పొందుకోకుండా దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రసంగించడానికి ఏ ప్రసంగికుడు నిలబడలేడు. దేవుని ఆమోదం పొందకపోతే అతడిలో ధైర్యం రాదు, అతడిలో కాన్ఫిడెంట్ అంటే ఆత్మవిశ్వాసం రాదు, అతనిలో నమ్మకత్వం రాదు, దేవుని ఆమోదం లేకపోతే దేవుని నడిపింపు. పౌలు ఇలా కోరాడు సంఘంని, నేను ధైర్యంగా బోధించలేకపోతున్నాను, నాకు భయం ఉంది లోపల. కాబట్టి అంతటి ఉద్దండుడైన బోధకుడు ఈ మాట ఎలా అనగలిగాడు? కనుక నేను ధైర్యంగా సత్యాన్ని ప్రకటించినట్లు నా కోసం ప్రార్థన చేయండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో చెప్పాడు ఆయన ఆ మాట. నా కోసం ఏం చేయాలంటున్నాడు ఆ దైవజనుడు? ప్రార్థన చేయండి. అంటే వాక్యం యొక్క అధికారం, వాక్యం యొక్క సంపూర్ణత, వాక్యం యొక్క యోగ్యత, వాక్యం యొక్క ఘనత తిమోతి గుర్తించాలి. ఒక బోధకుడుగా తిమోతి అర్థం చేసుకోవాలి అని పౌలు తిమోతికి చాలా హెచ్చరికలు 2వ పత్రికలోనే చెప్పాడు. 3వ అధ్యాయం 15-16 వచనాల్లో వాక్యం మనిషి ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చింది కాదు, దేవుడే మనుషుల వలన పలికితే ఈ వాక్యం మన చేతుల్లో ఉంది. కనుక ఈ వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ఇది ఎలా ఉంది అన్నాడు? ప్రయోజనకరమైంది అని అన్నాడు. బైబిల్ గురించి ప్రసంగించే ఏ ప్రసంగికులైనా తమ నమ్మకాలను, తమ విశ్వాసాలను ప్రసంగించే విధానంలో కనబడుతూ ఉంటాయి. సద్బోధకుడైనా దుర్బోధకుడైనా వారి నమ్మకాలే ప్రసంగాల్లో కనపడుతూ ఉంటాయి అన్నమాట. వారి విశ్వాసాలే ప్రసంగాల్లో, వాళ్ళ తీర్మానాలు, వాళ్ళ డిసైడ్మెంట్స్ అన్నీ ప్రసంగాల్లో కనబడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏ ప్రసంగికుడైతే ఇలా ఉండాలి అని చెబుతాడో అతడు దాన్ని నమ్మి చెబుతున్నాడు అనమాట. ఏ ప్రసంగికుడైతే ఏం చేయాలని చెబుతున్నాడో, ఏం చేయకూడదని చెబుతున్నాడో అతడు దాన్ని నమ్మి చెబుతున్నాడు అని, దాన్ని విశ్వసించి చెబుతున్నాడు అని. అంటే అతడి అంతరంగంలో స్థిరంగా ఒక విశ్వాసం ఉంది. అది అతడి ప్రసంగాలలో బయటపడుతుంది. అది అతడి ప్రసంగాలు. డబ్బు మీద ధ్యాస ఉందనుకో, డబ్బు గురించి, తిండి మీద ధ్యాస ఉందనుకో, అది ఏదో వైపు నుంచి వచ్చి అక్కడే ఆగిపోతుంది అనమాట. బస్సు కనుక 4-5 ఊర్లు తిరిగి డిపోలో వచ్చి ఆగింది కానీ ఆ టైప్ అనమాట. అంటే మనసులో ఉన్న భావాలు ప్రసంగాల రూపంలో బయటకు వస్తుంటాయి అన్నమాట. కనుక
అప్పుడు మనకు అర్థం అవుతుంటుంది ఏమని అని అంటే అతనిలో ఉన్న ఆర్ద్రత ఏంటి, ఈ బోధకుల్లో ఉన్న ఆశ ఏంటి, ఈ బోధకుల్లో ఉన్న భారం ఏంటి, ఈ బోధకుడు ఆశిస్తున్నది ఏంటి అనేది బోధ శ్రద్ధగా వినటం వల్ల ఆ బోధకుని యొక్క అంతరంగం వినేవారికి అర్థమవుతుంది అని చెప్తున్నాడు అనమాట. వాక్య భాగం యొక్క ప్రకటనలో యేసుక్రీస్తు ప్రభువారు వివరణ ఎందుకు ఇచ్చాడు అని అంటే ఈ 13వ అధ్యాయం ఆయన ఉపమానం చెప్పి వదిలేశాడు, కానీ ఆ ఉపమానం యొక్క సారాంశం ఇదే అని చెప్పిన సందర్భాలు ఎక్కడున్నాయి? మనం చదివిన 13వ అధ్యాయం మత్తయి సువార్త విత్తువాని ఉపమానంలో ఆయన ఉపమానము చెప్పాడు, ఉపమానం యొక్క అర్థం కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఎందుకు అనంటే ఇది అందరికీ అర్థం కావాలి, ఇది అందరూ తెలుసుకోవాలి అని ఆయన చాలా బాగా కోరుకున్నాడు. వాక్యం యొక్క విధానంలో వివరణలో 3 ప్రత్యేక ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట బోధకులకి. అదేంటి అని అంటే అక్షరానుసారం, ఆధ్యాత్మిక అనుసారం, మూడోది వ్యాకరణానుసారం. ఈ 3 విషయాలు ప్రముఖంగా బోధకులు తమ బోధల్లో ఆ విధానాల్లో తమ బోధల్లో ఉన్న లేఖనాలను వ్యాఖ్యానం చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ వీటి ద్వారా వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రసంగం వ్యక్తిగత జీవితాలను తాకితే మారడానికి బదులు, గద్దెంపును స్వీకరించడానికి బదులు సంఘం నుంచి వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే బోధకుల్నే సంఘంలోంచి మార్చేద్దాం అనుకునే దీన్ని ఏమంటారంటే గద్దించేవారు కాక బుజ్జగించే వారిని కోరుకుంటున్నామా మనం అనేది వస్తుంది అనమాట. గద్దించే వారిని కాక బుజ్జగించే వారిని మనం ఆశిస్తున్నామా అనేది ప్రభువు చెప్తున్న ఈ ప్రస్తావనలో ఏం చెప్తుంది అంటే జనాలు ఎలా ఉన్నారో చెప్పాడు. ఎలా ఉన్నారు? తిమోతికి రాస్తూ 2వ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు సత్యానికి చెవినీయక ఎటెళ్ళారు అని అంటే కల్పనా కథల వైపుకు తిరిగారు అని. అంటే ఒక విషయాన్ని విడిచిపెట్టి మరొక విషయంలోకి వెళ్ళారు అన్నట్టుగా. ఒక విషయాన్ని విడిచిపెట్టి మరొక విషయం వెళ్ళింది దేని వైపుకి? కల్పనా కథల వైపుకి వెళ్ళారు. వదిలిపెట్టింది దేన్ని? సత్యాన్ని వదిలిపెట్టారు. ఈ పద్ధతిని ఇలా అంటాడు ఒక ఆయన. ఈ పద్ధతిని ఏమంటాడు అని అంటే ఎద్దు తన్నిద్దని గాడిద చాటుకి పోయి దాక్కున్నాడంట ఒక ఆయన. ఎద్దు తన్నిద్దేమోనని చెప్పి ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడంట? గాడిద చాటుకి వెళ్ళి దాక్కున్నాడంట. మీకేం అనిపించలేదా ఈ సామెత? అది కదా, తన్నేదే గాడిద. పాపం వాడు డిసైడ్ చేసుకోవటానికి కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడ దాక్కోవాలో తెలియకపోయి గాడిద చాటును దాక్కున్నాడంట. అంటే జనాలు కూడా ఎలా ఆలోచన చేయటం మొదలుపెట్టారంటే సత్యాన్ని పక్కకు నెట్టేసి అసత్యాన్ని నెత్తికెత్తుకోవటం అంటారు దీన్ని. సత్యాన్ని విడిచిపెట్టేసి అసత్యాన్ని నెత్తికెత్తుకోవటం. తర్వాత దాన్ని ఏమన్నాడంటే ఇంకా ఒక పెద్ద పదమే వాడాడు, జనులు దురద చెవులు గల వారైపోయారు అని అన్నాడు. జనులు దురద చెవులు గల వారిగా మారారు అని అన్నాడు. ఎందుకు వీళ్ళు ఇలా దురద చెవులుగా మారిపోయారు అంటే మార్చుకోవటం ఇష్టం లేనందువల్ల దేవుని వాక్యపు వెలుగు వారి అంతరంగాలలో ప్రసరిస్తున్నప్పుడు దాన్ని విని మార్చుకునే మనస్సు లేక యేసుక్రీస్తు ప్రభువారు ధన్యుడు అని చెప్పాడు. ఎవరైతే విని ఆ ప్రకారంగా చేస్తున్నారో వాళ్లను ధన్యుడు అని చెప్పాడు. చాలా బలంగా ఆ విషయాన్ని లోతైన ఆలోచనతో మరియ ప్రస్తావనలో ఆమె కంటే ధన్యులు అని అర్థం వచ్చేలాగా ప్రభువారు మాట్లాడుతూ వచ్చారు. కనుక ఎందుకు సహింపలేకపోతున్నారు? ఎందుకు సహింపలేరు? యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయన మాట్లాడుతుంటేనే సహించారా శిష్యులు? సహించారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనంలో మనం చదువుతాం. సహించారా? విభేదించారా? విభేదించారుగా. ఇది చాలా కఠినమైన మాట. 60వ వచనంలో చూడండి. ఇది ఆయన శిష్యులే, వేరే బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఆయన శిష్యులే అనేకులు ఈ మాట కఠినమైంది, ఇది ఎవడు వినగలడన్నారు.
66లో చూడండి, అప్పటి నుంచి అనేకులు ఆయన వెనక్కి తీసి మరి ఎన్నడూ వాళ్ళు ఆయన్ను వెంబడించలేదు అని చెప్పాడు. స్నేహితులారా, ఈ పద్ధతి ఎలా ఉంది అని అంటే, ఆయనతో ఉన్నారు, బాగానే ఉన్నారు, ఎప్పుడు ఆయన విభేదించడం మొదలుపెట్టారంటే ఏమో కఠినంగా అనిపించినాయంట వాళ్ళకు. ఎందుకు కఠినంగా అనిపించినాయి? వాళ్ళ ఇష్టానికి అభిప్రాయాలకి భిన్నంగా ఏదో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు మన ఇష్టానికి అనుగుణంగా దేవుడు ఎలా ఉంటాడు, మన ఇష్టానికి అనుగుణంగా వాక్యం ఎలా ఉంటుంది? దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు మన ఇష్టానికి అనుగుణంగా ఏదో చేద్దామని కాదు, దేవుని ఇష్టానికి అనుగుణంగా మనం నడుచుకోవాలని దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవటం కోసం దేవుని ఇష్టం తెలుసుకోవాలని దేవుని సన్నిధికి రావాలి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక యవనస్తుడు కనపడతాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడు నగుటకు నేనేం చేయాలి అన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, ఐదు ఆజ్ఞలకు సంబంధించిన 5 విషయాలు అక్కడ చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు. అతడేమన్నాడంటే, ఇవన్నీ నేను బాల్యం నుంచి అనుసరిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, అయితే ఇవన్నీ నీకొకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకు ఇవ్వు అన్నాడు. 24 వచ్చిన అతడు ఏం చేశాడో చూడండి. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు అక్కడ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ప్రభువు చెప్పిన మాట విని అనుసరించటం అతడికి నచ్చిందా, నచ్చలేదా? నచ్చలేదు. దేవుని మాట అనుసరించడం అతడికి నచ్చక వదిలేసి ఏడుపు వచ్చింది ఆయనకు. ఈ పని చేయమంటాడా నన్ను యేసుక్రీస్తు ప్రభువారు? ఆయన దగ్గర చుట్టూ జనాలు ఉన్నారు, లేకపోతే ఆయన కొట్టినేమో ఆయన. ఎందుకంటే యవనస్తుడు, ధనవంతుడు, ఉద్యోగం ఉంది, ఇవన్నీ ఆధిక్యతలు బాగానే ఉన్నాయి ఎక్కడోడికి. అందుకని యేసుక్రీస్తు మీద దాడి చేసేవాడే, అది మాటల దాడైనా చేతల దాడైనా. కానీ జనాలు ఉన్నారో మరి ఏమైందో, లేకపోతే అపరాధ భావం ముంచుకొచ్చిందో తెలీదు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ప్రభువు చెప్పిన మాట అతనికి నచ్చల. శిష్యులుగా ఉన్న వారికి సహితం ప్రభువు చెప్పిన మాట వారికి నచ్చల. దేవుని మాటలు మనకు నచ్చాలని దేవుడు మనకి మాటలు రాయించలా. ఈ మాటలు విని మనం మార్చుకొని మారు మనసు పొందుకొని పరలోకం చేరాలి, భూమి మీద సాక్షులుగా బ్రతకాలని ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. నాకు నచ్చనందుకు వాక్యం చెడ్డదైపోదు, బోధించిన బోధకుడు చెడ్డవాడైపోడు. మరి ఏంటి ఇక్కడ సమస్య? సమస్య ఎక్కడో నేను జ్ఞాపకం చేస్తా. 3-4 తలంపులు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను నేను. మొదటి తలంపు ఏంటి అనంటే, ఆత్మీయుడు వివేచన గల చెవులను కలిగి ఉండటం నేర్చుకోవాలి. వివేచన గల చెవులు మనం చదివాము ఇప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. దురద చెవులు అని అన్నాడు. కేవలం మంచి బోధకుడున్న సంఘానికి వెళ్ళడం మాత్రమే కాదు, మనం మన కోసం మంచి బోధకులను ఏర్పాటు చేసుకోవటం మాత్రమే కాదు, వివేచన గల హృదయం మనకు ఉండాలి. అందుకనే చెప్పేవాడు చాదస్తవంతుడైన వినేవాడు వివరవంతుడై ఉండాలి అని చెబుతారు. ఎందుకు అనంటే, ఆయన ముందుది వెనకద మాట్లాడినా ఒకవేళ మనం దాన్ని లైన్ చేసుకోగలగటం. మనకే అది లేదనుకోండి, మంచి బోధకుడు ఉంటే మాత్రం ఎందుకు? మంచి బోధకుడు ఉంటే మాత్రం ప్రయోజనం ఎందుకు? మనకు మంచి బోధకుడు కావాలి అని ఏ సంఘం ఆలోచించదు. మాకు మంచి బోధకుడు కావాలండి అని ఎవరు అనుకోరు? అందరూ అనుకుంటారు. ప్రతి సంఘం అలాగే అనుకుంటాం. మంచి నడిపింపు ఉండాలని అందరూ కోరుకుంటాం. మంచి బోధకుడు ఉంటే చాలదు. వినేవాళ్ళు వివేచనతో వినకపోతే మంచి బోధకుని బోధ కూడా వ్యర్థమే అయిపోతుంది. మంచి బోధకుని బోధ కూడా దేనికి పనికి రాకుండానే పోతుంది. ఎందుకు అనంటే, వివేచన గల హృదయం మనలో లేనందువల్ల, ఆ వాక్యాన్ని విని స్వీకరించే అంతరంగిక స్థితి మనలో లేనందువల్ల, వివేచించే హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోని కారణం చేత విన్న బోధ వ్యర్థమైపోతుంది అని అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి మళ్ళీ చెప్పండి. విన్న వాక్యము వారికి ఏమైపోయింది? నిష్ప్రయోజనమైంది. వినలేదా అంటే విన్నారు, చెప్పలేదా అంటే చెప్పారు, కానీ విన్న వాక్యము చెప్పిన వాక్యం
వారిద్దరి మధ్యలో ఎలా మారిపోయింది? దొరకలేదా? 4:2 హెబ్రీ పత్రిక. నిష్ప్రయోజనంగా అది మారిపోయింది అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నిష్ప్రయోజనంగా మారటానికి కారకులు ఎవరయ్యారు? అక్కడ బోధకుడు అయ్యాడా, విన్నవాళ్ళు అయ్యారా? కనుక వివేచించే మనస్సు మనకు లేకపోతే విన్న మనం నష్టపోతాం. ఇప్పుడు వినువారు మాత్రమే మిమ్ములను మీరు మోసం చేసుకోవద్దు అని ఎవరినన్నాడు? విన్నవాళ్ళని అన్నాడా, బోధకుడిని అన్నాడా? విన్నవాళ్ళనే అన్నాడు. మళ్ళీ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అని అంటాడు ఈ మాట. ఈ మధ్యలో ఈ వాక్యాన్ని మనం ఎందుకో స్కిప్ చేసుకున్నాం, చదవల. 4వ అధ్యాయం 14వ వచనం. పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండొద్దు. ఎగరగొట్టబడతాం, గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోతాం. వాక్యం విని వాక్యంలో ఉండకుండా కల్పించబడిన ఏ మాటను చెప్పినా, ఏ మాటను తీసుకున్నా మనం గాలికి కొట్టుకుపోయేవారిగా మిగిలిపోతాం అని దేవుని వాక్యం చెప్తుంది. అసత్యం నుంచి సత్యం వైపుకి వివేచించడం నేర్చుకోవాలి. మనకు నచ్చిన వాళ్ళు తప్పు చెప్పినా ఒప్పే అనకూడదు. మనకు నచ్చని వాళ్ళు ఒప్పు చెప్పినా తప్పే అని అనకూడదు. మనకై మనం వివేచించడం నేర్చుకోవాలి. మంచి చెడుల గురించిన అవగాహన నేర్చుకోవాలి. అన్యులే అంటారు, లోకంలో అంటారు, లోకస్తులు అంటారు ఏమాట, తమ్ముడు తనుడైనా ధర్మం సమానంగా ఉండాలి అని. ఎవరి మాట అనేది బైబిల్లో మాట కాదు, లోకస్తులు అనుకునే మాట. లోకస్తులే, లోకంలో ఉన్న వాళ్ళే, దేవుడంటే ఎరగని వాళ్ళే ధర్మం, సమానత్వం, న్యాయత్వం మాట్లాడుతుంటే దేవుని పిల్లలంగా దురద చెవులు గల వారిగా మారిపోయి సత్యాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెడచెవుని పెట్టేస్తున్నారు అని చెప్పాడు. సత్యాన్ని పెడచెవుని పెట్టేసి అబద్ధాన్ని నెత్తికెత్తుకునే పరిస్థితి అని చెప్పాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వివేచించడం నేర్చుకోండి, ఇది ఖచ్చితంగా వినేవారి బాధ్యత మిత్రులారా. అందుకే నేను వినటం ఎలాగో ఖచ్చితంగా మీకు చెబుతాను నేను అని అనడానికి కారణం అదే. వివేచనతో వినకపోతే వ్యర్థులుగా మిగిలిపోతాం. అక్షరాలు మాత్రమే మనసులో పెట్టుకొని తలలో పెట్టుకొని వెళ్ళిపోతాం తప్ప దాని సారాన్ని మాత్రం వదిలిపెట్టేవారిగా మిగిలిపోతాం. మనం వివేచించే హృదయం మనకు కావాలి. ప్రభువారు హెచ్చరించారు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ప్రభువారు ఇలా మాట్లాడాడు. 23, 24 వచనాలు. 24వ అధ్యాయం 23, 24 వచనాలు. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మొద్దు. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు అని అన్నాడు. సూచక క్రియలను, మహత్కార్యాలను కనపరిచెదరు. కపటత్వం, ఎంత కపటత్వం చూడండి. మేలు చేస్తున్నట్లుగా, సహకరిస్తున్నట్లుగా, లేకపోతే క్షేమాన్ని కోరుతున్న ఆత్మీయుల్లాగా, ఆప్తుల్లాగా చేసి మోసం చేస్తున్నారు అని చెప్పాడు. దీన్నే పౌలు ఇలా బాధతో, దుఃఖంతో మాట్లాడాడు. అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో దైవజనుడి దుఃఖాన్ని మనం చూడొచ్చు. 29వ వచనం చూడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు బయట నుంచి ప్రవేశించవు, మీలో ప్రవేశించును, నాకు తెలియను, వాళ్ళు మందను కనికరించరు అని చెప్పాడు. స్వార్థం కోసం, స్వార్థం కోసం. అందుకనే చెప్తున్నాడు, వివేచించుదాం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది అబద్ధము, ఏది నిజం, ఏది మోసము, ఏది దైవికమైన ఆలోచన అని చెబుతూ ఉన్నాడు. బుద్ధి చెప్పే వాళ్ళని తిరస్కరించి వంకర మాటలు పలికే దాన్ని ఇంకా తీయని మాటలని కూడా అంటాడు. వంకర మాటలు పలికే వాళ్ళని వెంబడిస్తే నష్టపోతాం మిత్రులారా. అందుకని వివేచించండి మీరే, ఏది వంకర మాట, ఏది నిజమైన మాట అని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా. ఏది అబద్ధం, ఏది నిజం, యేసుక్రీస్తు ప్రభువారు, పౌలు, పేతురు,
యోధ వాళ్ళ కాలంలోనే గుర్తించండి అని చెప్పాడు. అబద్ధికులు ఎలా ఉంటారో చాలా యోధా పత్రిక నిండా కూడా రాస్తూ వచ్చాడు. ఈనాటి సంఘాలలో దుర్బోధ యొక్క శైలి రోజు రోజుకి మారిపోతూ ఉంది. అదేంటంటే ఏది సత్యమో ఏది అసత్యమో సాధారణమైన నాలాంటి బోధకులు కూడా గుర్తించలేనంత స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఉన్నతమైన వారు గుర్తించగలిగే కపటత్వం దానికి పూర్తిగా రంగు అంటించేశారు. ఎందుకంటే ఏ సమాచారం కావాలన్నా, ఇప్పుడు ఏ విషయం కావాలన్నా ఆన్లైన్లోకి వెళ్ళి ఇలా కొడితే ప్రతి దాని గురించిన బోలెడంత సమాచారం నీకు దాన్ని సైంటిఫిక్గా ముడిపెడతావా, చారిత్రకంగా ముడిపెడతావా, భౌతికంగా ముడిపెడతావా, సందర్భానుసారంగా ముడిపెడతావా, నీ ఇష్టం. నీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. కానీ ఏం దొరకదు చెప్పనా? అందులో భక్తి దొరకదు. అక్షరసారం దొరికిద్ది, ఆత్మసారం దొరకదు. కనుక ఇలాంటివి దొరుకుతున్న కారణం చేత ఆన్లైన్లో చాలా విషయాల పట్ల అవగాహన మంచిదే, తప్పేం కాదు. దేవుడు మనకి ఆ సోర్స్ ఇచ్చినప్పుడు అలాంటి వాటిని పొందుకొని నేర్చుకోవటం, సంపాదించుకోవటం, దేవుని జ్ఞానం సంపాదించుకోవటం చాలా మంచిది, అదేం తప్పు కాదు. కానీ భక్తి అందులో ఆన్లైన్లో దొరకవు. భక్తి అందులో నుంచి మనిషి నేర్చుకోలేడు. కానీ ఈ అక్షర జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు, అందుకని కొరింథీ పత్రికలో ఏమన్నాడు? అక్షరం చంపును, ఆత్మ ఏం చేస్తుంది? జీవింపచేయును అని అన్నాడు. అక్షర జ్ఞానంతో ఇదే ఆత్మజ్ఞానం, భక్తి జ్ఞానం అని గనక భ్రమపడితే నష్టపోయే ప్రమాదం. నష్టపోతే ఒక వ్యక్తి నష్టపోయిందే పోయాడో అనుకోవచ్చు. వీరి ఇంపాక్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద, అనుచరుల మీద, సహకారుల మీద, స్నేహితుల మీద పడి వారు నష్టపోయే ప్రమాదం ఉంది అని దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకోగలవచ్చు. కనుక వివేచించే హృదయం, మనం ఏం వింటున్నాము అసలు? ప్రభు ఇది కూడా అన్నాడు కాదు, మార్కు సువార్తకు రండి. ఏం వింటున్నారు మీరు అసలు? ఎలా వింటున్నారు మీరు అసలు మీరు సరిగ్గా వింటున్నారా లేదా అనేది యేసుక్రీస్తు ప్రభు వారే మార్కు సువార్త 4వ అధ్యాయంలోకి రండి, 24వ వచనంలో చూడండి. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇదే ప్రస్తావనని లూకా ఇంకా డిఫరెంట్గా రాశాడు. 8వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. మీరు ఎలా వింటున్నారో మీరు ఎలాగ వినుచున్నారో చూసుకోండి. అసలు ఏం వింటున్నారో చూసుకోండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఎలా వింటున్నారో కూడా చూసుకోండి. ఎలా వింటున్నాం? సిద్ధ మనసైనా కాదా? వివేచన లేకుండా భక్తిలో మనం ముందుకు వెళ్ళలేము. వివేచించకుండా, వివేచన లేని వాడి గురించి ఏమంటారు మనోళ్ళు అంటే, గుడ్డెద్దు చేలోబడి వెళ్ళిన చందం. అంటే వివేచన లేని వ్యక్తి ఇతడు. మంచి చెడుల పట్ల అవగాహన, ఇందాక నేను అన్నాను కదా, ఎద్దు తన్నిద్దేమోనని పోయి పాపం గాడిద చాటును దాక్కున్నాడంట ఒక ఆయన. ఎద్దు తన్నిద్దని గాడిద చాటును దాక్కుంటే ఎద్దు ఎప్పుడు తన్నిద్దో ఏమో, ఒక కాలుతో, గాడిద అయితే 2 కాళ్ళతో తన్నిద్ది. దానికి ఏది దగ్గరకున్నా కూడా దాని గుణమే ఏంటి? గాడిద గుణం, తన్నటమే దాని గుణం. కనుక వివేచన లేనివాడు ఏం చేస్తాడంటే ఎద్దు తన్నిద్దని భయపడి గాడిద చాటును దాక్కున్నట్టు అవ్వకూడదు. మన భక్తి జీవితం నష్టపోవటానికి ఇలాంటి ప్రస్తావనలే, ఇలాంటి సందర్భాలే కారణమవుతూ ఉంటాయి. వివేచన కావాలి. రెండో మాట చెప్తాను చూడండి, త్వరగా ముందుకెళ్దాం. బెరయ సంఘస్థులుగా ఆలోచన చేయటం నేర్చుకోవాలి. బెరయ క్రైస్తవులుగా ఉండాలి. బెరయ క్రైస్తవులుగా ఏం చేశారు? బెరయ క్రైస్తవులు ఏమ్మా కూడా ఏంటది? వాక్యమును విని వాళ్ళు ఏం చేశారు? బెరయ క్రైస్తవులు మనం బైబిల్లో చదువుతాం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 10-11 చూద్దాం. బెరయ క్రైస్తవులుగా ఉండటం అంటే ఏంటో. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, వీరు గనుక ఆసక్తితో
వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అవునా కాదా అని పరిశోధించుచూ వచ్చిరి. ఇదే వివేచన పెంచుకోవడం. వివేచనలో పరిశోధనాత్మకమైన వివేచన ఉండాలి. ఎందుకు పరిశోధనాత్మకమైన వివేచన ఉండాలి అని అంటే, మనం అనుకుంటుంటాం కదా సాధారణంగా, మనకు నచ్చిన వాళ్ళు చెప్పింది నిజం అనుకోకూడదు. మనకు నచ్చినా నచ్చకున్నా నిజము అబద్ధాన్ని గుర్తించగలిగే, ఆ వ్యత్యాసాలను గుర్తించగలిగే దైవిక నడిపింపు కోసం దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. మనం దైవిక నడిపింపు కోసం దేవుని సన్నిధిలో అడగాలి మనం. అందుకని ఈ వివేచన చాలా శ్రేష్టమైంది. సత్యాసత్యాలను గుర్తించే దగ్గర కావలసిన ఆత్మీయుడికి వివేచన అది ఉన్నతమైంది. ఇది లేకపోతే లోకంలో ఎంత జ్ఞానం మనకున్నా కూడా దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలగదు. బెరయాలో ఉన్న క్రైస్తవులు పౌలు శీలలు బోధ చేస్తే ఇది అవునా కాదా అని పరిశోధన చేశారంట వాళ్ళు. పౌలు చాలా పండితుడు. ఆయన బోధల్లో తప్పు పట్టుకునే అంత సీన్ ఎవరికి ఉండదు ఆ కాలంలో. అలాంటి పౌలు బోధ చేస్తూ ఉంటే, పైగా కేవలం భౌతిక జ్ఞానం ఒకటే కాదు, దేవుని ఆత్మతో నింపబడిన వాడు కదా పౌలు, ఎన్నో పత్రికలు రాసిన వాడు. అలాంటి వాడు చెబుతున్నా కూడా అవునా కాదా. దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉంటారు మిగతా మతాల్లో కూడా. వాళ్ళు ఎవరు పలానా గ్రంథంలో పలానా పుస్తకంలో ఇలా ఉంది అని చెప్పరు. ఎవరు చెప్పుకుంటూ పోతూ ఉంటారు. అందరూ చక్కగా చేతుల ముందు పెట్టుకొని వినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. గంట అయినా 2 గంటలైనా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ప్రవచనం బాగుంది అనుకుంటారు. కానీ మన పరిస్థితి ఏంటి? నేనే రిఫరెన్స్ చెప్తున్నానో ఇందులోంచి ఆ అంకె నేను మీకు చెప్తా ఉంటాను. ఆ రెఫరెన్స్ మళ్ళీ మీరు తీసి దాన్ని చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, ఓహో దాని వివరణ ఇదా అనే భావన మనం కలిగి ఉండటం. ఇది గొప్ప ధన్యత. దేవుని సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఈ బైబిలే. గొప్ప ఆశీర్వాదం ఈ బైబిలే. గొప్ప బహుమానం ఈ బైబిలే. ఈ బైబిల్ ఇచ్చాడు. నా దగ్గర అదే ఉంటుంది, మీ దగ్గర అదే ఉంటుంది. మనమందరం దాంట్లో నుంచే వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. అందుకనే పరిశీలన మనలో పెంచడానికి దేవుడి అవకాశాన్ని మనకు కల్పించాడు. మనమంతా పరిశీలించే వారిగా మారాలని దేవుడు మనకి అవకాశాన్ని కల్పించాడు. పరిశీలన గురించి యోబు గ్రంథంలో ఇలా మనం చదువుతాం. 34వ అధ్యాయం 3, 4 లేకపోతే 2, 3 వచనాలు చూద్దాం. 34 ఎలీహు మాట్లాడుతున్నాడు. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను ఏం చేయాలి? పరీక్షించాలి. న్యాయమైనదేదో విచారించి చూద్దాము రండి, మేలైనదేదో మనంతట మనం విచారించి తెలుసుకుందాము రండి అని విచారించాలి, పరిశీలించాలి. చెవి కూడా మాటలను ఏం చేయాలి? పరీక్షించాలి. చెవి మాటలను పరీక్షించాలి. సత్యాసత్యాల పట్ల అవగాహన పెంచుకోవాలి. మాటల పట్ల విన్న వాటిని కానీ లేదా మనకి ఇంకెవరైనా చెప్పిన వాటిని కానీ వివేచించకుండా తొందరపడి నడుచువాడు ఏమవుతాడు? దారి తప్పును కదా. తొందరపడి నడుచువాడు దారి. ఆతురపడు మాట్లాడి వానిని చూచితివా సామెతలో అన్నమాట. ఆతురపడి అంటే మంచి చెడు లేదు, అవునో కాదో ఆలోచన చేయకుండా మాట్లాడితే ఆతురపడి మాట్లాడి వానిని చూచితివా, వాడిని గుణపరచుట కంటే దారిని పోయే కుక్క తోక పట్టుకోవటం. ఏమన్నాడు? మీరు చదవలేదు ఈ వాక్యాన్ని? వాడిని గుణపరచడం కంటే దారిని పోయే కుక్క తోక పట్టుకోవటం మేలన్నాడు. కుక్క తోక పట్టుకుంటూ ఊరుకుంటారేంటి? కరుస్తుంది. అది కరిసినా మంచిదే కానీ వీడి జోలికి మాత్రం పోకూడదని అన్నాడు. ఎందుకు? వీడు గుణపడడు కాబట్టి. వీడు గుణపడడు అని అన్నాడు. ఎందుకంటే వివేచన లేని వ్యక్తి గుణపడడు. గుణంలోకి రారు కొందరు. అందుకని వాని మూఢత చొప్పున ఆ మూర్ఖునికి ఏమి వద్దు. మీరు ఎందుకో చెప్పట్లేదు ఎందుకు ఈరోజు? మూర్ఖునికి వాని మూఢత చొప్పున జవాబు ఇవ్వకు అన్నాడు. ఒకవేళ తన వాదమే నిజమనుకుంటుంటే అప్పుడేం చేయాలి? ప్రత్యుత్తరము ఇవ్వాలి
అని కూడా చెప్పాడు. అందుకనే ఒక నిపుణుడైన వ్యక్తి ఒక ఒక వంట చేయటం బాగా వచ్చిన వంట మాస్టర్ అనుకుందాం. ఆ వంట మాస్టరు భోజనం తిని చూసి ఇలా చెప్తాడు, ఇందులో ఫలానాది ఎక్కువైందే తక్కువైంది ఏదో ఉంటుంది కదా, తక్కువైంది అని. ఇందులో ఫలానాది తక్కువైంది. కొంతమంది అయితే తింటూ తాలింపు సరిగా వేగలేదు అంటాడు ఆయన. తాలింపు సరిగా వేగలేదు, తాలింపు వేగకుండానే కాయగూరలు అందులో నువ్వు వేసేసావు అని చెప్తారు తింటూనే. మా ఇంటికి ఒక సహోదరుడు వస్తే టీ ఇచ్చాం. ఇలా చూసి అమ్మ రెండోసారి వేడి చేసావా అన్నాడు ఆయన. అమ్మ రెండోసారి వేడి చేసావా అన్నాడు. మేమిద్దరం షాక్. ఆయనకి తెలిసి మనం వేడి చేసిన సంగతి రెండోసారి అంటాం. రెండోసారి చేసావా అన్నాను నేను. ఆయన ఏం మాట్లాడట్లేదు. ఆయన మళ్ళీ ఇటు తిరిగి అవును రెండోసారి వేడి చేసింది అన్నాడు కాన్ఫిడెంట్గా. ఆమె చెప్పలేదు ఇంకా. ఇక మేమిద్దరం మీకు ఎలా తెలుసు అంటే ఎందుకు తెలిసిపోద్ది అన్నాడు ఆయన. అందరికీ తెలియదు కదా, కొందరికి దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది. తాలింపు వేగలేదని ఆయన, ఆఖరికి తాలింపులో ఇంగు ఎక్కువైందని ఆయన కూడా ఉంటాడు. ఇవేంటి అని అంటే దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్. మిత్రులారా, మనం వినే దాంట్లో ఎక్స్పర్ట్స్ కావాలి. మనం లోకస్తులు లాంటి వాళ్ళం కాము. మనం దేవుని ఆత్మతో నడిపించగలిగే వాళ్ళం, దేవుని ఆత్మతో నడిపించబడే వాళ్ళం. మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి వినే దగ్గర, మనం ఇంకెంత వివేచనతో దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. ఆలోచించండి నా మాటను. చాలా వివేచనతో ఉండాలి. లేకపోతే మంచి ప్రసంగాలకు చెడ్డ ప్రసంగాలకు మధ్యన, తర్వాత మంచి ప్రసంగాలకు శ్రేష్టమైన ప్రసంగాలకు మధ్యన, తర్వాత శ్రేష్టమైన ప్రసంగాలకు అతి శ్రేష్టమైన ప్రసంగాలకు మధ్యన ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించగలుగుతూ ఉంటాం చాలాసార్లు. కానీ దాంట్లో శ్రేష్టమైనది ఏదో తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకపోతే నష్టపోతాం. దాంట్లో శ్రేష్టమైన దాన్ని తీసుకోకపోతే నష్టపోతాం. ఆ మాటే అన్నాడు ఇందాక నేను చదివి వినిపించాను ఎఫెసీ 4:14. మనుషులు కల్పించు మాయోపాయముల చేత వంచనతో కుయుక్తితో లాగే మాటల చేత మీరు లాగబడితే గాలికి కొట్టుకుని పోయేవారిగా మారిపోతారు. వివేచించటం స్వతహాగా అది మనం నేర్చుకోవాలి. వివేచించటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో జవాబును పొందుకోవాలి వివేచనతో. ప్రతి ఆత్మీయుడు వినే ప్రతి ఒక్కరు వివేచన అభ్యాసం నేర్చుకోవాలి. వివేచించడాన్ని నేర్చుకోవాలి, పరీక్షించడం నేర్చుకోవాలి, అవునో కాదో అని నేర్చుకోవాలి, సత్యాసత్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ నిలబడ్డ ప్రతిసారి కాకపోయినా ఇది తప్పు అని ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తూ ఉంటాను. ఇది ఒప్పు, ఇదే ఒప్పు అని బల్లగుద్ది చెబుతూ ఉంటాను. ఆయన ఎంత పెద్ద బోధకుడైనా ఆయన చేసేది తప్పు అని చెప్తూ ఉంటాను. ఏంటి అని అంటే దాన్ని పరిశీలన, పరిశోధన, వివేచించడం అని అంటారు. చాలా విషయాల పట్ల అవగాహన కోసం చదివి నేర్చుకోవటం, వివేచించటం, పరీక్షించటం. ఎందుకని నిజం, ఎందుకని అబద్ధం, ఆ కాన్ఫిడెంట్తోనే నేను ఇక్కడ నిలబడతాను ప్రతిసారి. అంత గంభీరంగా అవును అని ఎందుకు చెప్తాను అని అంటే ఆ కాన్ఫిడెంట్ ఇచ్చింది ఏంటి? వివేచించటం వల్ల, నేర్చుకోవటం వల్ల వచ్చిన కాన్ఫిడెంట్. దేవుని సన్నిధి ఇప్పటికీ ఎప్పుడైనా కూడా ఈ భూమి మీద నాకు తెలిసి ముగ్గురు నిత్యం చదువుతూ ఉండాలి. ఒకడు డాక్టర్ గారు నిత్యం చదవాలి. డాక్టర్ గారు నిత్యం చదవకపోతే ఏమవుద్ది అని అంటే మందులు ఎప్పటికప్పుడు ఫార్ములాస్ మారిపోతూ ఉంటాయి. ట్యాబ్లెట్లు ఉంటాయి చూడండి, ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, మందులు, ఫార్ములాస్ మారిపోతూ ఉంటాయి. జబ్బులు వైరస్ మారిపోతూ ఉంటుంది. ఆయన సీనియర్ డాక్టర్ అండి, 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అన్నా కూడా కుదరదు. ఎందుకంటే 50 సంవత్సరాల డాక్టర్ అయినా కూడా ఇప్పుడేం మందు వాడాలో తెలియకపోతే వేస్ట్. అప్పటి మందులు ఇప్పుడు దొరకవు. మంచి వైద్యుడని ఎప్పుడు అనిపించుకుంటాడు అంటే ఆయన ఎప్పుడు చదువుతూ ఫార్ములాస్ తెలుసుకోవటం, వైరస్కి యాంటీవైరస్ ఏదో తెలుసుకోవటం, తర్వాత ఎప్పటికప్పుడు వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే, మెడికల్ కోడింగ్ ఎలా జరుగుతుందో అతడు తెలుసుకుంటూ ఉంటే అప్పుడు ఆయన సరైన వైద్యం చేస్తాడు. సాధారణంగా మనం ఏమనుకుంటాం, తెలియకపోతే అనుభవం గలవాడు కాబట్టి బాగా వైద్యం చేస్తాడు అనుకుంటాం. అనుభవానికి సంబంధం లేదు వైద్యం దగ్గర. ఈ సమయంలో ఈ రోగానికి మార్కెట్లో
కంపెనీలు ఏ మందు విడుదల చేశాయి, ఏది బాగా పనిచేస్తుంది, అందులో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు అని ఆలోచన చేయగలిగిన డాక్టరే మంచి వైద్యం చేయగలుగుతాడు. అలా వివేచించే ఎప్పుడు చదువుతూ ఉండాలి డాక్టర్ గారు. అప్పుడెప్పుడు ఎంబీబీఎస్ చేసి వచ్చాను, ఎంఎస్ చేసి వచ్చాను, ఇంకేదో చేసి వచ్చాను అనుకుంటే ఆ డాక్టర్ గారు సరైన వైద్యం చేయలేడు. రెండవది, ఎప్పుడు చదవవలసింది ఎవరు తెలుసా? అడ్వకేట్ ఎప్పుడు చదువుతూ ఉండాలి, ఎప్పుడు చదువుతూనే ఉండాలి. పక్క రాష్ట్రాల్లో కేసులకి ఎలాంటి తీర్పులు జడ్జిలు ఇచ్చారో కూడా ఈయన చదువుకుంటూ ఉంటే ఈయనకి దాన్ని రెఫరెన్స్గా పెట్టుకొని పిల్లేయచ్చు కోర్టులో. ఏం చదవకుండా అప్పుడెప్పుడు నేను ఎల్ఎల్బి చేశాను అని అంటే ఈయన నోటరీకి తప్ప దేనికి పనికిరాడు. ఈ లాయర్ అప్పుడు చదువుతూ ఉండాలి, చట్టాలను తెలుసుకుంటూ ఉండాలి, వాటిల్లో ఉన్న లూప్ హోల్స్ తెలుసుకోవాలి, లేకపోతే బెస్ట్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే లాయర్ పనిచేస్తాడు. మూడోవాడు ఎవరు చెప్పినా పాస్టర్. నాకు తెలిసి పాస్టర్ గారు ఎప్పుడూ చదువుతూ ఉండాలి, ఎప్పుడూ చదువుతూనే ఉండాలి, ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు తన చిత్తాన్ని అతడికి బయలుపరుస్తూ ఉంటాడు. అప్పుడెప్పుడో 2000 సంవత్సరంలో నేను బైబిల్ కాలేజీ ట్రైనింగ్ చేసి వచ్చాను అని అనుకుంటే కుదరనే కుదరదు. అది పనికిరాదు, అది అసలే పనికిరాదు. ప్రజెంట్ ఈరోజు నేను ఇక్కడ నిలబడటం కోసం ఈ వారం అంతా నేను దేవుని సన్నిధిలో చదివి ప్రార్థించకపోతే నా బోధ ప్రయోజనకరం కాదు, అది నిష్ప్రయోజనం. అందుకనే ఒక బోధకుడైన వాడు ఎప్పుడు ఏం చేయాలి అని అంటే ఆయన పాదాల చెంతనే చేరాలి, చదువుతూనే ఉండాలి. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆ మాటలన్నీ హృదయంలో నింపుకోవాలి. అప్పుడు తన ప్రజలకి వాటిని తెచ్చి అందించాలి. అప్పుడు వివేచన వచ్చింది బోధకుడికి కూడా, అప్పుడు వివేచన కలుగుతుంది బోధకుడికి కూడా. ఆ వివేచనతో దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాడు. నేను మూడో మాట చెప్తాను చూడండి, మనకు సమయం అయిపోయింది. సరే, మూడవ మాట ఒకటే టూకీగా చెప్పేసి ముగించేస్తాను. పాల నుంచి ఆత్మీయుడు ఎక్కడికి రావాలంటే ఎక్కడికి రావాలి? పాలు తాగే స్థితి నుంచి బలమైన ఆహారం, దాన్ని మాంసం కూడా అన్నాడు దేవుడు తన వాక్యంలో. బలమైన ఆహారానికి రావాలి. ఈరోజు సంఘాల్లో ఏంటంటే ఆధ్యాత్మిక వివేచన స్థాయి హీన దశలో ఉన్న కారణం చేత, బలహీన దశలో ఉన్న కారణాల చేత సరైన దాని నుంచి సరికానిది వేరు చేయటం నేర్చుకోని కారణం చేత, సరైన దాని నుంచి సరికాని దాని, బియ్యంలో పూర్వం రాళ్ళు ఏరేవాళ్ళు, మిరగలు ఏరేవాళ్ళు, మట్టి పిల్లలు ఏరేవాళ్ళు. వేరిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఏం చేయాలి? గాలించాలి, గాలించేవాళ్ళు. ఆ కష్టం పాపం ఇప్పుడు లేదు. చెరగడం అంటే ఇప్పుడు వాళ్ళు చెరగటం కూడా ఇబ్బంది, ఎందుకంటే చెరిగే వస్తున్నాయి మనం కొనుక్కునే బియ్యం కూడా. దుమ్ము ఉంటుంది అందులో, ఏమైనా అసలు ఏమి ఉండదు. కనుక ఒక్కొక్క ఇంట్లో చాట కూడా ఉండదు మరి, ఎందుకంటే వీళ్ళకి చెరిగే అవకాశమే లేదు కనుక చాటలతో కూడా పని లేదు. ఇంకా సిటీల్లోనైతే ఒకసారి మా ఇంట్లో వెదురుతో చేయబడిన చాట ఉంటే వాళ్ళందరూ ఒకసారి చూస్తామని వచ్చారు మా ఇంటికి. హాస్టల్లో చదువుకునే పిల్లలు, ఇక్కడే తుక్కుగూడలోనే పిల్లలు, వెదురు చాట ఉంది మా ఇంట్లోనని దాన్ని చూడటానికి వచ్చారు. అది కొంచెం చిన్నగా ముద్దుగా చూడడానికి ఉంటే చాట చూడటానికి వచ్చారు. అలాగుంటాయి కొన్ని సందర్భాలు. అంటే వివేచించి వడ్లేవో వాటినే వేరేయాలి, బియ్యంలో ఉన్నాయి, రాళ్ళేవో వాటిని వేరేయాలి, మట్టి పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటినే వేరేయాలి. ఒకవేళ మట్టి పిల్లలు ఉన్నాయి కదని బియ్యం పారేసుకుంటామా? కాదు, దాన్ని వివేచించడం అని అంటారు. వివేచించిన వాడు పాలు తాగే దశ నుంచి బలమైన ఆహారం తినే దశకి ఎదిగాడు అని అర్థం. వివేచన లేనివాడు ఇంకా ఎక్కడున్నాడు? బలమైన ఆహారం దగ్గరికి అతడు రాలేకపోయాడు. కాలం పెరిగింది, వయసు పెరిగింది, కానీ ఆ వ్యక్తి బలమైన ఆహారం తినలేని స్థితిలోకి వచ్చాడు. సరైన దాని నుంచి సరికానిది వేరు చేయటమే వివేచన మిత్రులారా. హెబ్రీ పత్రికలో చెప్పాడు 5వ అధ్యాయం 11 నుంచి. త్వరగా చూడండి అమ్మ, సమయం లేదు. ఇంకా మీకు నేను చాలా అనేక సంగతులు చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులను మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. కనుక మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినవలసిన వారు కారు. మరియు పాలు త్రాగివాడు ఎవరు? ప్రతి వాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు అని అన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. వారు మేలు ఏదో కీడేదో వివేచిస్తున్నారు కనుక
బలమైన ఆహారం వారికే కలుగుతుంది. ఆత్మీయ ఎదుగుదల లేని వారు వివేచన కోల్పోతారు. మిత్రులారా, వివేచన కోల్పోతారు. వివేచించి సరిచేసుకోవటం ఎంతో అద్భుతమైన సంగతి. చాలా విషయాలు చెప్పాలనుకున్నాడంటే హెబ్రీ పత్రిక రచయిత, ఒకవేళ పౌలు అయి ఉంటే, ఒకవేళ పౌలు అయితే, పౌలు చాలా విషయాలు చెప్పాలనుకున్నాడంటే ఎవరికి? హెబ్రీ సంఘానికి. కానీ ఏమంటున్నాడు? అసలు నేను చెప్పే సంగతులు, చాలా సంగతులు వివేచించే మానసిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి మీకు లేదు. మీరు పసిపిల్లల్లాగా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మీకు నేను చెప్పలేను. కాలాన్ని బట్టి చూసి అసలు మీరే పెద్ద బోధకులు అయిపోవాలి, కానీ ప్రాథమిక విషయాలు, బేసిక్స్ మీకు చెప్పవలసిన పరిస్థితి నాకు కలుగుతుంది అని దుఃఖపడ్డాడు దైవజనుడు. సమస్య ఏంటంటే ఉపదేశకుల్లో లేదంట సమస్య, అతడు చెబుతున్న సందేశంలోని లేదంట సమస్య. మరి సమస్య ఎక్కడుందంట? వింటున్న పాఠకులలో ఉంది అంటున్నాడు. వింటున్న పాఠకులలో ఉంటుంది అని అన్నాడు. వాక్యం విని దానికి స్పందించే శక్తి లేనప్పుడు, వాక్యం విని దానికి స్పందించే శక్తి లేకుండా ఉంటే చల్లారిపోతూ ఉంటాడు ఆత్మీయుడు. చల్లారిపోతూ ఉన్న ఆత్మీయుడు అప్పుడు ఏమైందంటే ప్రసంగాలు విసుగుగా అనిపిస్తుంటాయి. చల్లారిపోయిన వాడికి దేవుని వాక్యం వినబడితే ఏమనిపించిందంటే విసుగుగా అనిపించి ఫోన్ నొక్కి టైం చూసుకోవటం, నాకులాగా ఒకవేళ ఏదన్నా వాచి ఉంటే వాచి చూసుకోవటం, గోడకెళ్ళి గడియారాన్ని చూడడం, ఇలాంటివి ఎవరు చేస్తారు అని అంటే వాక్యం పట్ల ఆసక్తి కోల్పోయిన వాళ్ళు టైం చూస్తూ ఉంటారు. ఎందుకని వాక్యం పట్ల వీరికి ఆసక్తి లేదు? ఇప్పుడే నేను చెప్పింది. ఆత్మీయంగా ఎదగని వ్యక్తులు అయిపోయారండి వీళ్ళు. అందుకనే దేవుని వాక్యంలో ఆసక్తి ఉండదు. అబ్బా ఏంటి చాలాసేపు అనిపిస్తుంది ఏంటి ఈరోజు అని టైం చూసుకుంటారు. ఏదైనా ప్రార్థన కూడికల్లో కానీ ఇలాంటి సందర్భాల్లో కానీ అబ్బా చాలాసేపు అయిందేమో అంటే వాళ్ళకి ఏంటంటే ఆసక్తి లేదు. వారు ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు కాదు. ఆధ్యాత్మికంగా ముందుకు విశ్వాసంలో లోతుగా నిలదొక్కుకోవాల్సిన వారు సంవత్సరాల తరబడి వేర్లు లోపలికి పోని వాళ్ళుగా ఉన్నారు. చెట్టు వేర్లు లోపలికి పోకపోతే పెద్ద గాలి వస్తే ఏమవుతుంది? అది పడిపోతుంది. ఎంత పెద్ద మ్రానున్నా సరే వేర్లు లోపలకు వెళ్ళకపోతే అలాంటి పరిస్థితి. కొరింథీ సంఘంతో మొదటి పత్రికలో చెప్పాడు. 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన భక్తులే అనియు క్రీస్తునందు మీరెవరు అంటున్నాడు? పసిపిల్లలే అనియు. పసిపిల్లల్లాగా మారిపోయారంట. భక్తి కోల్పోయారు, భక్తిలో నిలబడలేకపోయారు. సంవత్సరాలు అయిపోయింది, పసిపిల్లల్లాగా మారిపోయారు. ఎందుకంటే వాక్యాన్ని రిసీవ్ చేసుకోవటం మానేశారు, తీసుకొని అవును ప్రభువా అంటే మానేశారు, దాన్ని మనసులోకి తీసుకోవటం మానేశారు. పసిపిల్లల్లాగా మారిపోయారంట. ఎంత దుఃఖం చూడండి, ఎంత బాధ చూడండి. బోధకులుగా ఎదగవలసిన వారు పసిపిల్లలుగా మారిపోయారు. చూడండి 2వ వచనం. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిరి కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అంటున్నాడు. కనుక మీరు ఆత్మీయంగా ఏం చేయలేకపోయారు? ఎదగలేకపోయారు అని అంటున్నాడు. మాంసాహారాన్ని భుజించలేకపోయారు అని అంటున్నాడు. చిన్న చంటి పిల్లలకి 6వ నెలలోనో 7వ నెలలోనో వాళ్ళకి అన్నం పెట్టడం, ఏదన్నా తినడానికి పెట్టడం చేస్తాం. మన అన్నం పెడతామా? పోనీ మనం తినే అన్నం పెడతామా? మెత్తగా చేసి పెడతాం కదా. ఎంత మెత్తగా చేసి పెడతాం, ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా చేసి నోట్లో పెడితే అలాగే మింగాలి. కాబట్టి అలాగైతేనే వాళ్ళకి అరుగుతుంది. ఎందుకంటే పసిగుడ్డు అది, అంతకు మించి ఏం పెట్టలేము. సంవత్సరం తర్వాత కూడా కొంచెం బెటర్గా అందులో కొంత చప్పటి పప్పులు అవి వేసి పెడతా ఉంటాం. సంవత్సరం దాటిపోయిన తర్వాత అప్పుడు కొంచెం పెడతా ఉంటాం. 10 ఏళ్ల తర్వాత మెత్తట చేసి అడిగి పెడితే తింటాడు అసలు? మెత్తగా చేసి అప్పుడు పెట్టిన గుజ్జు బాగా గుజ్జు చేసి ఇలా పెట్టి బొగ్గకేసి నెట్టి తింటా. ఇప్పుడు పెడితే ఊరుకుంటారేంటి పిల్లలు? తింటారు. అసలు పెడతామా మనం? అంటే ఎదుగుదలను బట్టి భోజనం అంటున్నాడు.
ఆత్మీయుల్ని, దేవుని సంఘాన్ని పౌలు అంటున్నాడు, మీరు ఎదగలేకపోయారు, మీరు ఎదగలేదు. కొని పాలు పోసాడు రైతే, చిన్నగా ఉన్నప్పుడు పాలు పెట్టాం. చిన్నపిల్లలకి పాలు తాగించడం తప్పు కాదుగా. వాళ్ళ ఆహారమే, నిజమైన ఆహారమే పాలు కదా వాళ్ళకి. ఇప్పుడు పాలు చెడ్డవా మంచివా? మంచివే. మరి ఈ పాలు పెద్దవాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు బైబిలు? వారి ఆకలి తీరదు కాబట్టి. వారి ఆకలి తీరదు, వీళ్ళకి బలమైన ఆహారమే కావాలి. అది ఎక్స్ట్రా సప్లిమెంట్గా ఏదైనా పాలు ఎవరికైనా ఇస్తారేమో కానీ, బలహీనంగా ఉన్నారని వారికి అది కాదు పూర్తిది. వారికి ఆహారమే, అన్నమే. ఏది తినాలో అదే తినాలి. అంటే మిత్రులారా, నేనేం చెబుతున్నాను అని అంటే, ఈ సందర్భంగా ప్రాథమిక విషయాల దగ్గరే ఆగిపోయారు. నాకేమనిపించిందంటే, నేను ఇది ఆలోచన చేసేటప్పుడు, అబ్రహాము మోరియా దేశంలో ఒక పర్వతం మీదకి వెళ్ళి ఇస్సాకును బలర్పించడానికి బయలుదేరాడు కదా. ఆ కొండ ఎక్కాలి కదా. ఆ కొండ ఎక్కేటప్పుడు సరే ఒక 100 మెట్లు ఉన్నాయి దానికి అనుకుంటే, ఒకవేళ ఊహ 100 మెట్లు ఉన్నాయి అని అంటే, మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతే అది ప్రాథమికమైన భక్తి జీవితం. కానీ పైకి ఎక్కాడు, తర్వాత కిందకి దిగి మరలా వచ్చాడా రాలేదా? దిగి వచ్చాడు. అంటే నేను అలా అనుకున్నాను, ఆధ్యాత్మికంగా ఆయన ఎంత ఎత్తుకి ఎక్కెళ్ళిపోతున్నాడో అని ఊహించుకున్నాను నేను. అది సాధ్యమా? నా కొడుకుని నేను దహన బలిగా నిప్పుల మీద నరికి చంపి మొక్కలు చేసి నిప్పు అంటించి బూడిద చేయటానికి అది మనకు సాధ్యమా? మనం సాధ్యపడుతున్నాం. ఆయన ఉన్నతమైన భక్తి జీవితంలోకి ఎదిగి వెళ్ళిపోయాడు కాబట్టి అని వెళ్ళాడు. నాకు ఎప్పుడు ఇదే ఆలోచన వస్తుంది. ఆయన బోధకుడు ఎవరు? అబ్రహాం గారికి రోజు బోధ చేసే బోధకుడు ఎవరు? అబ్రహాంకి ఉన్న బైబిల్ ఏది? ఏ వెర్షన్ అది? అబ్రహాం వెళుతున్న సంఘం బేతేలు సంఘమా, లేకపోతే చాలేము సంఘమా, ఇబ్రోను, ఏ సంఘం ఉంది అక్కడ ఆయనకి? పోనీ తోటి విశ్వాసులు, అక్క నువ్వెందుకు ఈరోజు చర్చికి రాలా, పోనీ అన్న నువ్వెందుకు చర్చికి రాలా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ ఆయనకి? ఇంకా ఏమీ లేకుండా అంత ఎదిగాడు. మిత్రులారా, ఇంత ఉండి మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఇంత సౌకర్యం ఉండి మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఇంత సౌకర్యం ఉండి దేవునిలో మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, ప్రభువే నాకు ఇంత సౌకర్యాన్ని ఇచ్చిన తర్వాత కూడా నేను ఆత్మీయంగా ఎదగకుండా నిరుపయోగమైన విధానంలో భక్తి చేస్తున్నానని కనుక నీకు అనిపిస్తే, నువ్వు సరి చేసుకుంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నువ్వు నష్టపోవటం సుతారం దేవుడికి ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అంగీకరించాడు. అందుకే మళ్ళీ ఈ మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను మిత్రులారా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కోసం ఆయన తన ప్రాణం పెట్టాడు. మనం ఎక్కడ పడ్డామో గుర్తు చేసుకొని, ఎక్కడ నష్టపోయామో గుర్తు చేసుకొని, మళ్ళీ నీ ప్రియమైన నీ ప్రభు సన్నిధిలోకి, ఆయన చేతుల్లోకి నిన్ను నువ్వు పెట్టుకుంటే ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమన్నాడు? నా యొద్దకు వచ్చువా అని నేను ఎంత మాత్రము త్రోసివేయను, రండి అని పిలిచే మంచి దేవుడు. కాబట్టి వివేచన లేని వారిగా మనసును కఠినం చేసుకొని దేవుని వాక్యం పట్ల అవిధేయత, దాన్నే దురద చెవులు అన్నాడు పౌలు. అది పెట్టుకొని సత్యం నుంచి తొలగిపోయే వారిగా ఉండకుండా, అసత్యాన్ని వెంబడించే వారిగా ఉండకుండా వాక్యపు వెలుగులో నడుచుకుందాం. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయనుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం మిత్రులారా. అందరం తలలు ఉంచి ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయాన్ని పొందుకున్నాం, ఆయన సహవాసాన్ని కోరుకుందాం.